మీకు ఇక్కడ జొన్న దోస అని ఒక ఐటెం చేసి చూపిస్తానండి. జొన్నల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని అందరికీ తెలుసు. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, కాల్షియం ఎక్కువ ఉంటుంది, డయాబెటిక్స్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. దానికి తోడు బోన్స్ వెరీ స్ట్రెంగ్తెన్ అవుతాయి. ఇంకా మనకి వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా 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 బెనిఫిట్స్ ఉంటాయి జొన్నలతో. కాకపోతే జనాలకి అవేర్నెస్ లేకపోవడం, ఏం తింటాంలే అన్నట్టు, లేకపోతే పిల్లలకి ఇష్టం లేదనో ఏదో రకరకాల రీజన్స్ చెప్తారులే. కానీ కాకపోతే జొన్నల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో రెగ్యులర్గా జొన్నల్ని యాడ్ చేసుకొని, జొన్నలనే కాదు, సద్దలు, జొన్నలు, రాగులు, ఇట్లా మిల్లెట్స్ కానీ అన్నీ యాడ్ చేసుకొని లైఫ్లో తింటూ ఉంటే బాగుంటుంది హెల్త్కి. ఎస్పెషల్లీ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకైతే హెల్త్ కంటే కూడా ఫుడ్ మీద ఉన్న ఆశతో బయట ఫుడ్ ఎక్కువ తినడం, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్లకు ఎక్కువ అలవాటు పడిపోతున్నారు. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఈజీ అండి. ఇది పెద్ద వేరియేషన్ కూడా తెలియదు పిల్లలకి, ఈజీగా తినేయచ్చు అనమాట. నార్మల్ దోసకి దీనికి తేడానే తెలియదు, తినేయచ్చు. సో ఫస్ట్ 4 గ్లాసులు జొన్నలు తీసుకొని 1 గ్లాస్ మినపప్పు తీసుకొని బాగా నానబెట్టాలండి. నేనైతే ఆల్మోస్ట్ చాలా అవర్సే నానబెడతాను. మార్నింగ్ 7కి నానబెడితే నైట్ 7 తర్వాతే నేను గ్రైండ్ చేసుకుంటాను అనమాట. ఎంత నానితే అంత బాగుంటుంది. సో జనరల్గా మిల్లెట్స్ కానీ ఇట్లా రాగులు, సద్దలు, జొన్నలు తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుందంటారు కొందరు. ఎంత నానడం వల్ల దాంట్లో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా అంతా పోయి నానడం వల్ల మంచిగా ఉంటుందన్నమాట. పిండి కానీ వాడే విధానంలో ఉంటుంది కాబట్టి తెలియని వాళ్ళకి తెలిసేటట్టు చెప్తున్నాను ఈ వీడియోలో. సో నానడం వల్లనే బాగుంటుందన్నమాట. సో ఇలా నానిన దాన్ని తర్వాత గ్రైండ్ చేసేసుకోవడమే. ఇంకా డైరెక్ట్గా మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసేటప్పుడు కూడా నానకపోతే, ఎక్కువ నానకపోతే గ్రైండ్ అవ్వదన్నమాట మిక్సీలో. సో దాంట్లో గింజలుగా తగులుతూ ఉంటుంది. ఎంత నానితే అంత ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. జొన్నలు కానీ ఇట్లాంటివి నానడం అంత తేలిక కాదు, టైం పడుతుంది. టైం టేకింగ్ అయినా కానీ మనకే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. గ్యాస్ లాంటిది అంతా పోతుంది, బ్యాడ్ బ్యాక్టీరియా పోతుంది, హెల్త్కి మంచిది కాబట్టి నానబెట్టడం వల్ల నష్టమేం లేదు. సో ఇట్లంతా నేను పిండి గ్రైండ్ చేసేసుకొని దాన్ని ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను. గ్రైండ్ చేసిన వెంటనే కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టినండి. ఒక 1 అవర్ బయట వదిలేస్తాను. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి ఎప్పుడు దోశ కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా కలిపేసుకొని ఇంకా వేసేసుకోవడమే దోశలు. ఇది నిల్వ ఉన్న పిండి ఏమీ కాదండి. నేను 1 వీక్ కూడా పెడతాను ఫ్రిడ్జ్లోనే, ఏమీ కాదనమాట. పిల్లలకి అలవాటు చేయండి. ఇప్పటి నుంచే ఈ ఫుడ్, ఇట్లాంటి ఫుడ్ అలవాటు చేయడం వల్ల బోన్స్ అంత స్ట్రెంగ్తెన్ అవుతాయి, హెల్తీగా ఉంటారు పిల్లలు, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. సో ఎట్లా ఇంట్లో డయాబెటీస్ అనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది అందరికీ. సో డయాబెటిక్ వాళ్ళకి కూడా చాలా మంచిదన్నమాట. సో అలవాటు చేసుకోండి. జొన్నల వల్ల ఇవి లాభాలు. రెగ్యులర్గా తినడం వల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ ఇన్ని ఉన్నాయి కాబట్టి కంపేర్ టు నార్మల్ దోశ. సో దీన్ని సాంబార్ కానీ, చట్నీ కానీ, కారం కానీ రెగ్యులర్గా ఎట్లయినా చేసేసుకోవచ్చు మనము. పునుగులు కాదు, గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు అండి. కాకపోతే కారడం కొంచెం లేట్ అవుతుంది. సిమ్లో పెట్టుకొని స్లోగా చేసుకుంటే ఏదైనా టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. నేను పొంగనాలు కూడా మీకు త్వరలో చూపిస్తాను. పొంగనాలు కూడా వేసుకోవచ్చు. నార్మల్ దోశతో పోలిస్తే ఈ దోశ కొంచెం లేట్ అవుతుంది కాలడానికి, అంతే తప్ప ఇంకేమీ లేదు. టేస్ట్ ఏమాత్రం తగ్గదు. ఎక్కడ మనకి వేరే దోశ తిన్నామన్న ఫీల్ రాదన్నమాట. జొన్న దోశ తిన్నామన్న ఫీల్ రాదు, నార్మల్ దోశ లాగా ఉంటుంది. హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ అని చెప్తున్నాను, అంతే, ఇంకేమీ లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఎంత ఎర్రగా కాలిందో. ఇది నానేటప్పుడు ఒక 1 స్పూన్ మెంతులు కూడా వేసుకోండి, బాగుంటుంది. మెంతులు హెల్త్కి ఎంత మంచిదో మీకు అందరికీ తెలిసిందే. డయాబెటీస్ వాళ్ళకి కానీ, నార్మల్గా హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ అందరూ తింటారు కాబట్టి మెంతులు కూడా వేసుకోండి. దోశ కూడా కొంచెం బ్రౌన్గా బాగా వస్తుందన్నమాట. ఇలా కాలిన తర్వాత దీన్ని ఇంకా సర్వ్ చేసుకోవడమే. పల్లీ చట్నీతో కానీ, కారంతో కానీ, సాంబార్తో కానీ, దేంతో తిన్నా, చికెన్తో తిన్నా, దేంతో తిన్నా టేస్ట్ అయితే అదిరిపోతుంది. టేస్ట్ ఎక్కడ మారదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.